సో నామం మనిషిలో ఉన్న అన్ని దుర్గుణాలను తొలగించేస్తుంది. ఆ మనసులో ఉన్న దుర్గుణాలు, హృదయంలో ఉన్న దుర్గుణాలు పోతే, నువ్వు పాపం చేయకపోతే, నీ కష్టాలే రాకపోతే నువ్వు వైకుంఠంలో జీవించినట్టే కదా. ఇంక వేరే వైకుంఠానికి వెళ్ళాల్సిన పనే ఉంది చెప్పండి. నువ్వు చేసే పాపాల వల్ల నీకు కష్టాలు వస్తున్నాయి. ఆ పాపమే నువ్వు చేయకపోతే, చాలామందికి ఆధ్యాత్మిక చింతన దేనికి అనేది అర్థం కాదు. అరే నాయనా, చాలామంది కష్టం వస్తే పరిష్కారం ఈ పూజ చేయండి, అది చేయండి, ఈ వ్రతం చేయండి అని చెప్తారు. కానీ నిజమైన ఆధ్యాత్మిక చింతన అసలు నువ్వు పాపమే చేయకుండా ఎట్టుండాలా అనేది నీకు నేర్పిస్తుంది. నువ్వు పాపమే చేయకపోతే, కష్టమే రాకపోతే ఇంకా సోమవారం పూజ, మంగళవారం పూజ వీటితో పని ఉంది చెప్పండి. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ హృదయంలో ఉన్న పాపం చెయ్యాలా అన్నటువంటి చైతన్యాన్ని తొలగించుకోవాలా. అందుకని ఆచార్యులు చెప్తున్నారు, రామ చైతన్యం ఎవరిలో ఉంటుందో రామ చైతన్యం ఉండదురా నాయన అంటున్నారు. మరి ఆ రామ చైతన్యాన్ని హృదయంలో నింపుకోవాలంటే, ఇప్పుడు ఎవరైనా వ్యక్తి మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలా? పిలవాలి కదా, అతన్ని పిలవాలి కదా. మరి ఈ హృదయస్థంలో, ఆ హృదయంలో ఉన్నటువంటి సింహాసనం మీద ఆ స్వామిని కూర్చోబెట్టుకోవాలా అంటే ఆ స్వామిని కూడా మనం పిలవాలా. పిలవంగా ఇక్కడ శుద్ధి అవంగా. ఇప్పుడు ఈ హృదయంలో ఏంటి అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడన్నా కూర్చోబెట్టాలంటే ఒక డస్ట్బిన్ దగ్గర మంచి కుర్చీ ఒకటి వేసేసి, ఎంత మంచి కుర్చీ వేసినా డస్ట్బిన్, అక్కడ అన్ని కూరగాయలు కుళ్ళిపోయి ఉన్నాయి, చెత్త చెదారము, వాటి మధ్యలో మంచి చైరేసి, బాబు నేను సన్మానం చేయాలనుకుంటున్నావు, రా కూర్చో, వస్తారా, కూర్చుంటారా? అక్కడ శుద్ధిగా ఉండాలి మిమ్మల్ని సన్మానం చేయాలంటే. సో ఇక్కడ కూడా భగవంతుడు ఆయన ఉపస్థితం అవ్వాలంటే, ఆయన అక్కడ హృదయంలో ప్రకటన అవ్వాలంటే ఇక్కడ కూడా కుళ్ళు ఉండకూడదు. ఆ కుళ్ళు మొదట తొలగించుకోవాలి. ఆ కుళ్ళు తొలగించుకున్నప్పుడు భగవంతుడు అక్కడ వచ్చి కూర్చొని విరాజమానం అవుతాడు. అప్పుడు మన జన్మ ధన్యమవుతుంది. మరి ఆ కుళ్ళుని పోగొట్టుకోవాలంటే కలియుగంలో చైతన్య మహాప్రభు చెప్తారు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, హృదయం అపరిశుభ్రంగా ఉంటే నామం చేస్తాం. నామం ద్వారా ఆ హృదయాన్ని ప్రక్షాళన చేసుకోవాలా. ప్రహ్లాదుడు కూడా చెప్తాడు భాగవతంలో, నీ నామం ఎంత శక్తివంతమైంది, నామరూపంలో అందరి హృదయాల్లోకి వెళ్ళి ఆ హృదయాలను ప్రక్షాళనం గావిస్తావు. నా రిక్వెస్ట్ మీకేంది అంటే, అభిషేకం వారానికి ఒకసారే, అది చూస్తే పుణ్యం వస్తుంది, పవిత్రత వస్తుంది. కానీ రోజు మీ హృదయంలో ఉన్న స్వామికి అభిషేకం జరగాల అంటే ప్రతిరోజు నామం చేయండి. ఆ నామం ద్వారా హృదయంలో ఉన్నటువంటి స్వామికి అభిషేకం జరుగుతుంది, అక్కడ శుద్ధి జరుగుతుంది, అక్కడ భగవంతుడు ప్రకటమవుతాడు. అప్పుడు మీకు మంచి చైతన్యం ఉంటుంది. మంచి చైతన్యం ఉంటే చేసే పనులు మంచిగా ఉంటాయి. అప్పుడు కష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. తప్పు చేసి కష్టం వస్తే పరిష్కారం కాదు. తప్పే చేయకుండా, కష్టమే రాకుండా జీవించే విధానమే కృష్ణ చైతన్య జీవన విధానము. కృష్ణ చైతన్య జీవన విధానం అంటే ఇదనమాట. సో అందువల్ల మీరందరూ కూడా, మీరు వస్తున్నారు, ఒక్క మాలన్న మొదలు పెట్టండి. ఈ హరే కృష్ణ మంత్రం అక్కడ కార్డులు ఇస్తారు, ఆ కార్డు తీసుకోండి, ఆ మాలలు పుస్తకాలు తీసుకోండి. అప్పుడప్పుడు రోజుకు ఒక పేజీ చదవండి. నేను చెప్పినవన్నీ గుర్తొస్తాయి. మళ్ళా మనకేంటి, కుక్కతో ఒక వంకర, దబ్బేసి కడితే అది స్ట్రైట్గా ఉంటుంది, ఆ దెబ్బ తీసేస్తే మళ్ళీ ట్రైన్ వంగిపోదు. మన చైతన్యం కూడా వంకర. ఇటువంటి విన్నప్పుడు నేను చాలా బాగా, మళ్ళీ ఆట పోతే ఒక సినిమా వాల్ పోస్టర్ చాలు మన బుద్ధి మారిపోద్ది. సో అందువల్ల మన చైతన్యాన్ని ఎప్పుడు సక్రమైన పద్ధతిలో ఉంచుకోవాలా అంటే అప్పుడప్పుడు గ్రంథాలు చదవాలా, ప్రవచనం వినాలా, రోజు సాధన చేయాలా. ఇవన్నీ చేస్తే మనం పవిత్రమైన మార్గంలో జీవించేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల మీరందరూ కూడా ప్రతినిత్యం 108 సార్లు 10 నిమిషాలు కేటాయించలేరా భగవంతుడికి? దయచేసి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకున్నా, 10 నిమిషాలు కేటాయించండి. కలి సంతర్పణ ఉపనిషత్తు అని ఉంది. ఆ ఉపనిషత్తులో చెప్పారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షౌడశక నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరిదాకా తిరగవేసిన ఈ 16 పదాలు జపించడం కన్నా కలియుగంలో ఇంకొక తరుణోపాయం లేదు. అయితే మనం ఏంటి అంటే ఉచితంగా ఇస్తే అంత విలువ లేదనుకుంటాం. కొన్ని దగ్గరలకి ఆయన పాదాలు చూడాలంటే 10,000, మెడ చూడాలంటే 20,000, ఎంట్రుక చూడాలంటే ఉండవులే ఎంట్రుక చూడాలంటే ఇన్ని వేలు అని పెడితే అక్కడికి వెళ్తా ఉంటాం డబ్బులు వేస్ట్ చేసుకొని. ఏమొద్దు, నామం చేయండి. కలియుగంలో యుగధర్మం.
కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయా జజతో ముఖై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్ హరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. నాతో పాటు 3 సార్లు గట్టిగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.